ఇప్పుడు ట్రాక్టర్ 10,000, మందు బస్తాలకు 10,000. నా కష్టం వృధా, నా భార్య కష్టం వృధా. వ్యవసాయం చేస్తే ఏముంది, మందుల కానీ ఏమున్నా ఫర్టిలైజర్ బతికించుడు, ట్రాక్టర్ల బతికించుడు తప్ప రైతు మాత్రం ముందడి పడదు లేదు, రైతు మాత్రం బాగుపడే విషయంలో లేదు, ఇది వరకు జరగలేదు. ఆడికి ఏమైందా ఇట్లా అయిందంటే, అరే నిన్ను అది కొట్టామా, ఇక ఇవ్వాలి ఇది కొట్టు, సూపర్, వారం రోజుల వరకు నీకెందుకు ఓ దేవుడా కావచ్చు అని మళ్ళా కొడితే ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది, మళ్ళా వారానికి మళ్ళీ అట్లే. ఏం సార్ అట్లా, అరే నువ్వు గదానికి అట్లా అయింది, ఇగో ఈ వాతావరణం ఇట్లుంది, ఇది ఇట్లుంది, శైలి ఇట్లా అనుకుంటా కదంతే దాని 2,000, 3,000, 4,000 మళ్ళీ ఇది కొట్టుకో. ఈ కొట్టడానికే సరిపోతున్నాం కానీ మేము తినేది లేదు, సుఖపడ్డది లేదు, మేము ఆరోగ్యంగా ఉన్నది లేదు. నేను ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చిన, నాకు అంత అవగాహన లేదనుకో, ఈ వ్యవసాయంలో మాత్రం ఉన్నది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్పిన దానికి మేము నమ్ముతాం. నేను నమ్ముకుంటా ఊడే ఉంది మా పని. కానీ మేము అనేది అదే, ఇప్పుడు ఎవరు చెప్పి ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పినావు అట్లా కాదు బాబు, ఇట్లా ఇస్తే మంచిగా జరుగుతుంది ఇట్లా అంటావు. నీ మాట వింటానా, నేను వినుకుంటా, ఇట్లా మీ మాట వినుకుంటా, మిమ్మల్నే పెంపు చేసుడు అవుతుంది. కానీ మా బొక్కలైతే కానీ సిక్కిపోతుంది. వీటి గురి మాకు కూడా మేమైతే ఏం ముందల పడేది లేదు. మేము ముందల పడే మార్గం ఎవరు కూడా మాకు సరైన సొల్యూషన్ ఇస్తలేరు, మమ్మల్ని ముందర తోలుతలేరు. ఏమున్నా మా రక్తమే పీడించుకొని తిని బాగుపడుతుంది తప్ప, మరి రైతు చక్కగా ఉంటే మాత్రం 10 మందికి ఉపయోగపడి పంట పండిస్తాడు. నువ్వు ఎన్ని విధాలు పెట్టు, కోట్లు పెట్టు, నువ్వు కిలో బియ్యం లేని మాత్రం బతకవు. నువ్వు ఎన్ని కోట్లు పెడితే నువ్వు బంగారం తింటావా, పైసలు తింటావా, నీ ఆస్తిని కొరక తింటావా? మళ్ళీ ఆ చెమటోడ్చిన కష్టమే నీకు బస్తా బియ్యం ఇస్తేనే నువ్వు ఏ టైంకో ఏ ఇప్పటికో గ్లాస్ పెట్టుకొని వండుకొని తింటావు. కానీ మరి రైతు చక్కగా ఉంటేనే కదా ఇంత పబ్లిక్ బతకాలి. మరి అది దాన్ని మాత్రం ఎవరు కరెక్ట్ సొల్యూషన్ లో తెత్తలేరు, దానికి అవగాహన ఎవరు ఇస్తలేరు. ఏమున్నా రైతును కోసుక తినుడు, పీడించుక తినుడు తప్ప ఇంకొకటి జరుగుతలేదు సమాజంలో. ఈ చెట్ల పంట ఆకు కొట్టి చెట్ల మీద ఇప్పుడు ఇదంతా రాళ్ళు చింతాకంతా అంతా ఊడ్చుకపోయి పోసుకొని పండించుకుంటే అప్పుడు మంచిగా ఇంత దంట వచ్చేది. ఒక్క కర్ర నేను కొయ్యాలంటే ఒకటే కర్ర కొయ్యాలి కొడవలు బట్టి. అయ్యో ఇప్పుడు ఇవన్నీ పెట్టినా ఏది పెట్టినా ఎట్లా పోసినట్టు గంగల పోసినట్టు ఆ ఎరగుంట్లనే కొట్టుకపోతుంది. కానీ మేమైతే ఏం బతలేము ఎన్నడైతే. ఇప్పుడు నాది ఏది, నేను ఎంత 3 ఎకరాలు పెట్టినా, 3 ఎకరాలకి ఇప్పుడు నాకు 1,20,000 ఇప్పటికే పెట్టుబడి వచ్చింది. మరి అందులో వండేది పూసుకున్న భగవంతుడు జర వంకర చూసి ఒక రాళ్ళ తెప్పొస్తే సున్న గోవింద. మరి ఇక నేను ఎట్లా బతా, నేను మీ పిల్లలు ఎట్లా చదువుకుంటా, నేను ఎట్లా వ్యవహారం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి ఏం కదా. కానీ మీరైతే ఏం నష్టపోరు, మీకు మాత్రం మీరు జీతం ఉండేనా మీకు పైసలు కట్టాలి. ఆడ అప్పు తెస్తే మళ్ళీ సరిపోయినప్పుడు నువ్వు మొన్నటి పైసలు ఇవ్వకపోతే నువ్వు నష్టపోయినావని చూడడు. ఆడ 10 రూపాయలు తక్కువ చేయడు నాకెందుకు నువ్వు ఆ పైసలు ఇస్తేనే నీకు మసాలా ఇస్తే ఇప్పుడు నేను, లేకపోతే ఓ దేవుడా మరి అది ఎత్తేనే పండుతుందేమో లేకపోతే పండదా అని చెప్పి పుస్తే భోగం ఉంటే కుదబెట్టాలి, చేయాలి. నీ ఆటో కాళ్ళు గడుపులో పట్టుకోవాలి, మళ్ళీ తీసుకుపోవాలి, అప్పు కట్టుకోవాలి.